దేవుడికి ఎంత ప్రేమ మనం అంటే, ఎంత ప్రేమ అండి మనుషులండి దేవుడికి. మనం లేక పూర్వం నుంచే మన కోసం ఆలోచించే దేవుడు. ఈ రోజు ఆయన కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం? ప్రార్థన చేసుకుంటే మన స్వార్థమే, పాట పాడితే మన స్వార్థమే. ఏం చేసావమ్మా అంటే చాలా మంది అంటారు ప్రార్థన చేశాను సార్ అంటారు. ప్రార్థన చేసుకుంటే మీకు లాభం, దేవుడికి ఏంటి లాభం కదా? ప్రార్థన చేస్తే ఎవరికి లాభమ్మా? మనకే. ఎందుకంటారా? నన్ను దీవించు, మా ఆయన్ని దీవించు, మా బంధువులు దీవించు, పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదంట, వాళ్ళని దీవించు అంటారు. మరి ఇంత ప్రార్థనలో దేవుడికి ఏమైనా లాభం ఉందా? మన సుఖం కొరకు దేవుణ్ణి ప్రార్థన చేసి పొందుకుంటాం. మంచిదే, ప్రార్థన చేసుకోవాలి. పూర్వం నుంచి దేవుడు మన కొరకు ఆశ కలిగి ఉన్నాడు. పూర్వం నుంచి దేవుడు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఆకాశం ఉండాలని ఆలోచించాడు, ఒక భూమి ఉండాలని కోరుకున్నాడు. దాని మీద 6 అడుగులు కలిగిన ఆకారం కలిగిన మనం సుఖమయ జీవితం పరలోకమున్న దేవునికి మహిమకరమైన బ్రతుకులు బ్రతకాలని ఆశపడ్డాడు. అది దేవుని కోరిక.